కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. వాటర్ సరిపోయినంత తీసుకోకపోతే, ఎందుకంటే ఈ హెల్త్ చెకప్స్లో గట్ హెల్త్ డిక్టేట్స్ ఎవ్రీథింగ్, సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటున్నారు. ఆఫ్ కోర్స్ మన బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇవన్నీ కాకుండా ఈ మధ్య తరచుగా చూస్తున్న అనదర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లం కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. అంటే చాలా కామన్ గా స్టోన్ ఉందండి అని చెప్పుకుంటున్నారు ఏదో. అండ్ కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ మళ్ళీ మనం ఈ రెండు డిఫరెంట్ ఎంటిటీస్, డిఫరెన్షియేట్. బట్ కిడ్నీ స్టోన్స్ కామన్గా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఇవి ఉంటాయి, మరి యూరిక్ యాసిడ్. సో మన బాడీలోని మనకి కాల్షియం శాతం కానీ యూరిక్ యాసిడ్ శాతం కానీ ఎక్కువ ఉండి వాటర్ సరిపోయినంత తీసుకోకపోతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం తరచుగా అవుతుంటుంది. రైట్. బట్ అల్ట్రాసౌండ్ టెస్ట్లు పెరిగాయి కాబట్టి స్టోన్ ఉంది అని తెలుస్తుంది. నాకు యూజువల్లీ వీ డోంట్ బాదర్ అబౌట్ రిపోర్ట్స్, వీ ఓన్లీ బాదర్ అబౌట్ సిమ్టమ్స్. మీకు సిమ్టమ్ ఉండి ఇక్కడ నాకు స్టోన్ కనపడితే నేను ఆలోచిస్తాను. సిమ్టమ్ లేకుండా స్టోన్ సైజు 2 mm, 3 mm, 4 mm అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే స్టోన్ 5 to 7 mm ఉంది, మనం ఆలోచించాలి. 7 mm కన్నా పెద్దది ఉంది, కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాను. 7 mm కన్నా పెద్దది ఉంది, డెఫినెట్గా అది బయటకు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఈరోజు నొప్పి లేదు, ఎప్పుడో ఒకసారి నొప్పి రావచ్చు, లేకపోతే మొత్తం మన పెల్విక్ యూరిట్రిక్ సిస్టమ్ని బ్లాక్ చేయొచ్చు, పైలోనెఫ్రైటిస్లో వెళ్ళొచ్చు. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టుకోవాలి. అది గాల్ స్టోన్స్కి వచ్చే లోపల మళ్ళీ సైజెస్ ఆర్ డిఫరెంట్. గాల్ స్టోన్ 10 mm కన్నా ఎక్కువ ఉంటే ఆలోచిస్తాం, నొప్పి ఉంటేనే పట్టించుకుంటాం, నొప్పి లేకపోతే పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. గాల్ స్టోన్ కూడా కారణం ఫ్రీ లివర్ అవన్నీ అనుకోవాలి. ఫ్యాటీ లివర్ అంటే ఇట్ అగైన్ గోస్ బ్యాక్ టు యువర్ ఒబెసిటీ, యువర్ కొలెస్ట్రాల్ కంటెంట్, హౌ మచ్ యు ఆర్ ఈటింగ్, యువర్ యూరిక్ యాసిడ్. ఓకే. సో ఇది అంతా అడగడానికి కారణం ఏంటంటే డాక్టర్ జగదీష్ గారు, ఇప్పుడు వస్తున్న టెస్ట్ల లిస్ట్లో ఈ యూరిక్ యాసిడ్ తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా కామన్ అయిపోయాయి. సో వీటిలో బయటపడుతున్న ఒకటి మాత్రం డార్క్ గా ఉంటుంది, ఒక రీడింగ్ డార్క్ గా ఉంటుంది, మిగతావన్నీ లైట్ గా ఉంటాయి. అవి చూసి కంగారు పడిపోయి ఏదో ఉందిరో దేవుడో అని అనుకునే పరిస్థితులు. కానీ నిజంగానే కూడా చూస్తే ఓవరాల్ వెల్ బీయింగ్ హ్యాస్ గాన్ డౌన్. అంటే వీఆర్ హ్యావింగ్ టు మేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు బీ వెల్. అంటే యాక్చువల్లీ మనం వెల్ బీయింగ్ దగ్గరకు వచ్చే లోపల ఎవరిని బ్లేమ్ చేస్తాము? ఇజ్ ఇట్ నాట్ యూ హూ హ్యాస్ టు బి బ్లేమ్డ్? సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోవాలి. మనం చేయాల్సింది చేయకుండా రిపోర్ట్లో వెల్ బీయింగ్ ఎత్తుక్కుంటే ఎక్కడొస్తుంది? సో హ్యాపీనెస్, వెల్ బీయింగ్ అండ్ హెల్త్ హ్యాస్ టు బీ ప్రోగ్రామ్డ్ ఆర్ డిఫైన్డ్ బై వన్ సెల్ఫ్. అది మీరు ఆర్ యూ అన్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఫాలోయింగ్ ద ఐడియల్ థింగ్స్? అంటే మార్నింగ్ 6 గంటలకు లేచి యోగాలు ఏవో చేసుకొని, లేకపోతే యూ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, హ్యావ్ ఏ టైమ్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ టైమ్లీ వర్కింగ్ అవర్స్ అండ్ టైమ్లీ లంచ్ అండ్ డిన్నర్, ట్రై టు స్లీప్ అట్ 10:30, టెల్ మీ హూ విల్ గో రాంగ్. మనం ఇవన్నీ పాటించకుండా మనం టెస్టులు చేసినప్పుడు రిపోర్ట్లో బ్రహ్మాండంగా ఉండాలనుకోవడం గ్రీడీనెస్. రైట్. అండ్ మీరు హైలైటెడ్ పాయింట్స్ గురించి అన్నారు ఈ హెల్త్ చెకప్స్లో. సో everyone has to understand deviation from a report is not a disease. ఓకే. సో మీరు గత 4-5 రోజులుగా ఏం చేశారు, 1 వీక్గా ఏం చేశారు, లేకపోతే ముందు రోజు ఏం తిన్నారు, ఎలా పడుకున్నారు అనే దాని మీద మీ రిపోర్ట్స్ ఆధారపడతాయి. సో దేర్ ఆర్ సర్టెన్ రిపోర్ట్స్ which can be changed over a period of months to weeks. There are certain reports which can be changed over a period of hours. రైట్. కాబట్టి మనకి సిమ్టమ్స్ ఏం లేకుండా అప్పటికప్పుడు మాత్రం రిపోర్ట్స్లో ఏమన్నా హైలైటింగ్ పాయింట్స్ వస్తే ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. అది సో ప్రతి హెల్త్ చెకప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిజిషియన్స్తో అటాచ్డ్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు మళ్ళీ హెల్త్ చెకప్స్ గురించి మాట్లాడారు కాబట్టి చాలా హాస్పిటల్స్లో ఫిజిషియన్ అంటే అవగాహన లేకపోవడం, ఈ హెల్త్ చెకప్స్ అన్నీ ఎంబీబీఎస్ డాక్టర్స్తో అటాచ్ చేస్తున్నారు. అవును. ఫ్రీ ఫిజిషియన్ చెకప్ అంటారు, అక్కడ ఫిజిషియన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు. నో, యువర్ హెల్త్ చెకప్ హ్యాస్ టు బి అటాచ్డ్ విత్ ఏ ఫిజిషియన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్. సో ఈ ఫిజిషియన్ అనే వర్డ్ మళ్ళీ దిస్ ఈస్ బిగ్గెస్ట్ స్కామ్ ఆర్ మాఫియా హ్యాపెనింగ్ ఇన్ హెల్త్ కేర్ బికాస్ ఆఫ్ నో రెగ్యులేషన్స్. ఎంబీబీఎస్ వాళ్ళు ఫిజిషియన్ అంటారు,
ఎండి ఇంటర్నల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఫిజిషియన్ అంటారు, హోమియోపతి వాళ్ళు ఫిజిషియన్ అంటారు. ఫిజిషియన్ అంటే ఎవరు? జనరల్ పబ్లిక్లో ఫిజిషియన్ అంటే ఏ డాక్టర్ హూ హ్యాస్ డన్ స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ ఆఫ్టర్ ఎంబీబీఎస్. అంటే ఎంబీబీఎస్ తర్వాత 3 ఏళ్ళు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని మనం ఫిజిషియన్ అనుకుంటాం. రైట్. కానీ ఈ ఫిజిషియన్ అనే పదం వాడకం చాలా దుర్మార్గంగా, దయానికంగా తయారైంది. అది అందుకని మీరు మీ హెల్త్ చెకప్ ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ రెండోది, బిఫోర్ హ్యావింగ్ మీకు సిమ్టమ్స్ లేకుండా డాక్టర్తో చర్చించకుండా డోంట్ కమ్ టు కంక్లూషన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హెల్త్ చెకప్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫ్యాటీ లివర్. అల్ట్రాసౌండ్లో అందరికీ ఫ్యాటీ లివర్ అని ఉంటుందా? సో ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఈజ్ ఫ్యాట్ ఇన్ ద లివర్ ఈజ్ నాట్ ఫ్యాటీ లివర్. అర్థమైందా? అర్థమైంది. సో అల్ట్రాసౌండ్ అన్నిట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, మన బాడీ అంతా ఫ్యాట్ ఉంటుంది. ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటాం. సో ఫ్యాటీ లివర్ అనేది అల్ట్రాసౌండ్లో ఒక ఫైండింగ్ మాత్రమే. సో ఫ్యాటీ లివర్ అనే డిసీజ్ ఉంది అని చెప్పాలి అంటే దానికి ఫైబ్రో స్కాన్ చేయాలి, ఎల్ఎఫ్టీలో మీ ఎంజైమ్స్ ప్యాటర్న్ ఆల్టర్ అయి ఉండాలి, ఈకో టెక్స్చర్ ఆల్టర్ అయి ఉండాలి. కాబట్టి ఈ అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ చూసి కంగారు పడద్దు. రెండోది, యాక్చువల్లీ 3 నెలల క్రితం ఈ కంగారు ఎక్కువైపోతుందని ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాటీ లివర్ నామన్క్లేచరే తీసేశారు. సో నవ్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ MASLD, మెటబలిక్ అసోసియేటెడ్ స్టియటోహెపటైటిక్ లివర్ డిసార్డర్. ఆ ఫ్యాటీ లివర్ అనే పదం ఎత్తేసారు ఇంకా. సో జనాలు అయినా కూడా ఫ్యాటీ లివర్. సో రేడియాలజిస్ట్ కేవలం లివర్లో ఫ్యాట్ ఎక్కువ ఉంది అని ఆయన చెప్తున్నాడు, ఆయన రోగం ఉంది అని చెప్పట్లే. రైట్. సో ఇట్ ఈస్ రాదర్ రిటన్ అస్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ చేంజెస్ నోటిస్డ్ అని అంటారు. దాన్ని చదివి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఫ్యాటీ లివర్ అని అనుకోవడం, ఫ్యాటీ లివర్ గురించి చదవడం, ఆ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్యాటీ లివర్ సంబంధించిన ఫుడ్ తెచ్చుకోవడం, ఈ గోళ్ళు ఎక్కువైపోయినాయి. అది. సో ఇంకా ఫైనలీ 1-2 ప్రశ్నలతో ఈ శీర్షికని ముగిస్తాను, ఎందుకంటే ఇట్స్ అన్ ఎండ్లెస్ టాపిక్ అండి. ఈ మధ్య బాగా ఫ్యాడ్ అయిపోయిన 2 విషయాలు. ఒకటి, కార్బోహైడ్రేట్ తీసి అవతల పడేయాలి, ఉత్త ప్రోటీన్ డైట్ తినాలి. 2, చాలా నేను స్వయంగా వాడి కూడా పనిచేసింది గట్ హెల్త్ ప్రోబయోటిక్స్. గట్ హెల్త్ డిక్టేట్స్ ఎవ్రీథింగ్, సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటున్నారు. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి యాజ్ అ ఫిజిషియన్? అంటే మీరు అన్నది వాస్తవమే, నో డౌట్. అందరూ మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్. సో మన బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే గట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో గట్లో ప్రాబ్లమ్ని ట్రీట్ చేసేది యూ యాడ్ సమ్ గుడ్ ప్రోబయోటిక్స్, ఇట్ ఇస్ ట్రీటింగ్. నేనేమంటానంటే పైన ప్రాబ్లం ఉంది కాబట్టి కింద ప్రాబ్లం ఉంది, పైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే కింద ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ప్రోబయోటిక్ అవసరం. పైన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఆలోచన. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు స్ట్రెస్, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు యువర్ మెస్డ్ అప్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు యువర్ hunger to achieve more in shortest period, everything boils down to over scheduling. దీన్ని ఏమంటారు? ఇదంతా అంటే ఈ మూలాల్లోకి వెళ్ళాలి చాలా. అసలు మీరు యంగ్స్టర్ అయ్యింది కూడా డాక్టర్ జగదీష్, చాలా మంచి పాయింట్. అంటే లాస్ట్ 7-8 years నుంచి ఐ సీ అప్రిహెన్షన్ ఇన్ యంగ్ క్రౌడ్. 60 years 70 years పెద్దవాళ్ళు ఎంత అచీవ్ చేశారో 30 years కల్లా నేను అచీవ్ చేయాలి అనే ధోరణి ఉంది చూసారా. 30 yearsలో వాళ్ళు ఫైనాన్షియల్ ఆర్ సోషల్ పొజిషన్ అచీవ్ చేస్తున్నారేమో కానీ 70 yearsలో వాళ్ళు ఎన్ని రోగాలు అచీవ్ చేశారో వీళ్ళు 30 yearsలో అంతే అచీవ్ చేస్తున్నారు రోగాలు కూడా. సో ఐ థింక్ ద యంగర్ జనరేషన్ హ్యావ్ టు కామ్ డౌన్ అండ్ డూ దేర్ వర్క్, అది రాదర్ దెన్ చేజ్ అండ్ స్పాయిల్. యు ఆర్ అచీవింగ్ ఎవ్రీథింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటే ఎగ్జాక్ట్లీ, సింపుల్. మీరు అదృష్టం కలిసి వచ్చి మీరు స్థిరంగా ఉంటే నిలబడి పాలు కూడా తాగొచ్చు. రైట్. అంటే యూ కెన్ హ్యావ్ దట్ సక్సెస్ బట్ ఇన్ అ వెరీ స్టడీ అండ్ హాలిస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఇది మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ సక్సెస్, ఫెయిల్యూర్ యాక్చువల్లీ. అంటే ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంకొక 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ తెలుస్తుంది. ఎవ్రీవన్ హావ్ కొలాప్స్డ్ అట్ 40-45, దెన్ వాట్ హావ్ యు అచీవ్డ్? కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు డాక్టర్ జగదీష్ గారు. సెకండ్ చాలా కీలకమైన పాయింట్, ఫ్యాట్ డయట్స్ బాగా వచ్చేసి కార్బోహైడ్రేట్ తీసేసేయండి, ఎనీథింగ్ వైట్ డోంట్ ఈట్ ఇవన్నీ అంటున్నారు. మీరు ఎంతవరకు దీన్ని రికమెండ్ చేస్తారు? పార్షియలీ. సీ, డైట్ ఆల్వేస్ ఎక్స్ట్రాపులేట్ ఇంటూ దట్ సినారియో విత్ దట్ పర్టికులర్ పర్సన్. ఇట్ ఈస్ ఆల్వేస్ కస్టమైజేషన్.
సడన్లీ జీడిపప్పులు అందరూ తినేస్తే ఆరోగ్యంగా అంటే ఉండరని అది మీరు అప్పుడు ఎవరైతే మనం గతంలో చెప్పారు. అప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఇమ్యూనిటీ అనేది అది ఏ ఏ ఏ సూపర్ మార్కెట్లో ప్యాక్డ్ థింగ్ కాదు, మన బాడీలో తయారవుతుంది. బాడీలో సమపాళంలో అన్నీ ఇవ్వాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ హ్యాస్ టు బి 35 to 40%, fat has to be 15 to 20%, protein has to be the 20 to 30%. This is called recommended dietary allowance in a normal diet. మనం ఇది మానేసి ఎవరు అంటే ఈ డైట్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అండి, హౌ మెనీ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్. సెకండ్ థింగ్ ఈజ్ 15 రోజులు 3 నెలల్లో సర్టిఫికేట్ కోర్స్ చేసేసి ప్రపంచం మొత్తం డైట్ నేను చెప్పేస్తానంటే దట్ ఈస్ జోక్. సో డైట్ ఈజ్ లిటిల్ ఓవర్ ప్రొజెక్టెడ్ అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ మార్కెటింగ్ థింగ్. అంతే. మనం గత 100 సంవత్సరాలుగా ఇంట్లో ఆరోగ్యంగా ఏమైతే తింటున్నామో దాన్ని మించిన డైట్ లేదు. రైట్. అండ్ మనం ఇండియాలో ఉండి మన ట్రాపికల్ కంట్రీ మన క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం మన డైట్ ఉండాలి. వై ఆర్ వీ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇటలీ? వై ఆర్ వీ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ టర్కీ? సో దిస్ ఈజ్ ఓన్లీ యువర్ అబ్సెషన్ టువర్డ్స్ ఫ్యాన్సీ థింగ్స్. అది షుడెంట్ బీ ఏ డైట్. బ్రిలియంట్లీ పుట్ డాక్టర్ జగదీష్ గారు. చాలా మంచి ఓవర్వ్యూ ఇచ్చారు. అంటే మన జీవన శైలిలో జరుగుతున్న అనేక రోజు చెప్తున్నాం కదండి, రోజు పేషెంట్స్కి చెప్పి బికాజ్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ రైటింగ్ మెడికేషన్స్, ఎడ్యుకేటింగ్ మై పేషెంట్. మనం ఎడ్యుకేట్ చేస్తే నా ప్రాబ్లం తగ్గుతుంది. అవును, చాలా చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చారు ఇవాళ. సో ఈ సిరీస్ని ఇలా కంటిన్యూ చేద్దాం. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీట్ అన్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. అవును, బికాజ్ అంటే మీ ఛానల్ ద్వారా ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఐ బిలీవ్ ఇన్ ఫిజిషియన్ డ్రివెన్ హెల్త్ కేర్. నేను కాదు, నా యాక్చువల్లీ వరల్డ్ డస్ దాట్. అవును, ఈరోజు మీరు ఏ కంట్రీలోనే వెళ్ళండి, సో పేషెంట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫిజిషియన్ చూసి, ఫిజిషియన్ హ్యాస్ టు డిసైడ్ మీకు ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఫిజిషియన్ దగ్గర సాల్వ్ అవ్వని ప్రాబ్లమా, ఫిజిషియన్ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలా, లేకపోతే మొత్తం అక్కడికి ఆగిపోద్దా. అది మన ఇండియాలో లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, వయసులో ఉన్నారు, దే హ్యావ్ ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు. ఐ సీ ఎల్డర్లీ పీపుల్ 60-65కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఈ 60-65లో 10 డాక్టర్లని కలవడం, షాపింగ్ జరుగుతుంది. పోనీ అందరూ అన్ని ట్రీట్ చేశారంటే ఇంకా మిస్ అయిపోయినాయి ఉంటాయి. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. ఫిజిషియన్ డ్రివెన్ హెల్త్ కేర్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇన్ ఇండియా. తప్పకుండా ఐ థింక్ ఇది పాటించాలి. ఆ సిస్టమ్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇదివరకు ఉండేది. అలాగే మీరు అన్నట్టు ఫిజిషియన్ డ్రివెన్గా స్పెషాలిటీస్ని యాక్సెస్ చేయడం అనే ప్రక్రియ కూడా ఇట్స్ మోర్ సైంటిఫిక్ అండ్ రేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జగదీష్, అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు ఇవాళ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సాక్షి లైఫ్లో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.